ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి దేవుడు వారి కోసం చేసిన కార్యాలన్నీ కూడా దాదాపు 40 సంవత్సరాలు వారు కళ్ళారా చూస్తూ వచ్చారు. దేవుడు పంపిన తెగుళ్లన్నీ ఐగుప్తు దేశమంతా చుట్టుముట్టిన ఇశ్రాయేలీలు నివసించే గోషేను ప్రాంతాన్ని మాత్రం కనీసం తాకకుండా దేవుడు చేశారు. ఎర్ర సముద్రం వారి కన్నుల ముందే చీల్చబడింది. కనీసం వారికి ఎండదెబ్బ కూడా తగలకుండా పగలు మేఘస్తంభం, స్వయంగా పరలోకము నుండే కురిసిన దేవదూతలు తినే మన్నా. ఇశ్రాయేలీల పేర్లు వినగానే శత్రువుల గుండెలు కరిగిపోయేంతగా దేవుడు వారి పక్షాన తన ప్రేమను వెల్లడి చేస్తూ వచ్చారు. అందుకే దేవుడు స్వయంగా వారితో చెప్పిన మాట, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. దేవుడు తన ప్రేమను వారు గుర్తించాలి అని ఎంతో కోరుకున్నారు. అయినప్పటికీ ఇశ్రాయేలీలు దేవుని ప్రేమను ఎంతగా నిర్లక్ష్యం చేశారంటే, వారికి ఐగుప్తులో ఉన్నప్పుడు తిన్న ఉల్లిపాయలు, కీరకాయలు, దోసకాయలు గుర్తున్నాయి కానీ మార్గమధ్యంలో దేవుడు వారి పట్ల చూపిన ఆ తాపత్రయమంతా కనీసం వారికి జ్ఞాపకానికి కూడా రాలేదు. దేవుడు చేసిన ఏ మహత్కార్యాలైతే విన్నంత మాత్రానే శత్రువుల గుండెలు కరిగిపోయాయో, ఆ కార్యాలన్నీ కళ్ళారా చూసినప్పటికీ ఇశ్రాయేలీలు కొంచెం కూడా చలించలేదు. పైగా వారు దేవుణ్ణి ఎంత బాధ పెట్టారో 106వ కీర్తనలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే వారిని గూర్చి దేవుడు వేదనతో పలికిన మాటలివి. నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. ఐగుప్తు దేశములో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరునూ సంచారమైనను నివాసమైనను చెయ్యని దేశములో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. ప్రియ నేస్తమా, ఇశ్రాయేలీలు మనకు నేర్పుతున్న పాఠం, దేవుని ప్రేమను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఆయన మన కోసం తన ప్రాణాలే ఇచ్చారు. మన జీవితకాలమంతా గద్ద రెక్కలపై తన బిడ్డలను మోసినట్లే ఆయన మనల్ని మోస్తూనే ఉన్నారు. మనకు తెలియకుండానే ఎన్ని అపాయాల నుండి మనం తప్పించబడ్డాము. ఇశ్రాయేలు ప్రజల వలె ఆయన మన పట్ల వ్యక్తపరుస్తున్న ప్రేమను, మన జీవితంలో ఆయన చేసిన కార్యాలను మర్చిపోయి ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం ప్రభువును బాధ పెట్టేవారిగా ఉండకూడదు. ఈ లోకంలో మనకు ఏమీ దొరక్కపోయినా, ఈ లోకస్తుల దృష్టిలో ఏమాత్రం విలువలేని వారమైనా పర్లేదు, కానీ ఆయనను చేరుకునేంత వరకు కూడా ఆయనతో మన సహవాసాన్ని కాపాడుకుంటూ దేవుని ప్రేమ నుండి మనల్ని ఏదీ కూడా వేరు చేయకుండా బహు జాగ్రత్తగా నడుస్తూ మన గురి అయిన యేసయ్యను చేరుకోవడానికి ముందుకు సాగిపోదాం.